తల్లి పిల్లల వైద్యంలో మెడికవర్ హాస్పిటల్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్నాయి. నవజాత శిశువుల సంరక్షణ, పిల్లల వైద్యంలో నిపుణులైన వైద్య బృందం అందిస్తున్న సేవలతో చక్కని ఫలితాలు వస్తున్నాయి. నవజాత శిశువుల సంరక్షణలో వెచ్చదనం, తల్లిపాలు, పరిశుభ్రత, సురక్షితమైన నిద్ర, సరైన వైద్య సంరక్షణ కీలకంగా మారుతుంది. నవజాత శిశువుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండి నిపుణులైన వైద్యులతో చికిత్స తీసుకోవాలంటున్న మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్, నీనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ డాక్టర్ కేటీవీ లక్ష్మణ్ కుమార్ తో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. తల్లి పిల్లల వైద్యంలో మెడికవర్ హాస్పిటల్స్ అత్యుత్తమ ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్నాయి. నవజాత శిశువుల సంరక్షణకు సంబంధించి చాలా ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను మనతో మాట్లాడేందుకు మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్, నీనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ డాక్టర్ కేటీవీ లక్ష్మణ్ కుమార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ నవజాత శిశువులకు సంబంధించి ఫీడింగ్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అప్పుడు పుట్టిన బేబీస్కి మనకు పాలు ఇవ్వడం ఎలా అనేది మదర్కి కన్ఫ్యూజన్ వస్తుంటుంది. సో నార్మల్ డెలివరీస్గా పుట్టిన బేబీస్కి అయితే మాత్రం బేబీ పుట్టిన వెంటనే మదర్కి చనువు మీద, మదర్కి ఛాతి మీద వేస్తే బేబీ ఆటోమేటిక్గా క్రాల్ చేసుకుంటూ ఆ వాసనకి మదర్ నిపుల్స్ని పట్టుకొని సక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. బేబీ మదర్ నిపుల్ని పట్టుకొని ఎంత తొందరగా సక్ చేస్తే మదర్కి ఆ స్టిమ్యులస్ తోటి పాలు ఎంత తొందరగా పడతాయి, బేబీకి సగ్బడిగా కూడా పడతాయి, తొందరగా వెంటనే పడతాయి. సో దానివల్ల మనకి ఏంటంటే ఉపయోగం, బయట పాలు అన్నీ ఇవ్వాల్సిన అవసరం పడదు. సో అదే కానీ సిజేరియన్గా పుట్టిన బేబీస్కి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే వెంటనే మదర్స్ రాగారు, మదర్స్ ఐసీగా ఉంటారు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఆ బేబీస్ కన్నా సరే మనం వెంటనే పెట్టచ్చు. లేని పక్షంగా అట్లీస్ట్ మనకు 4 hours లోపున మదర్ నిపుల దగ్గర పెట్టి మదర్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తే తొందరగా పాలు పడే అవకాశం ఉంటుంది. మనం గమనించాల్సింది ఏంటంటే మదర్ బేబీకి పుట్టిన వెంటనే ఎక్కువ పాలు ఇచ్చేసిన కాన్సెప్ట్ ఉండకూడదు. మదర్ నిపుల దగ్గర పెట్టి 1 చుక్క 2 చుక్కలు పాలు ఇచ్చినా సరే అవి చాలా ఇంపార్టెంట్ కొలెస్ట్రాల్ అనమాట. మురుగుపాలు అంటే వస్తాయి, అవి బేబీకి సరిపోతాయి. బేబీకి చాలా వరకు వాటితో సరిపోతాయి. ఇన్ కేసు మనం బేబీ నిప్పు దగ్గర పెట్టకపోతే మనకు పాలు కావడం లేట్ అవుతుంటుంది. సో 1 చుక్క వచ్చినా సరే మీరు ఆలోచించకుండా బేబీని తీసుకొచ్చి మీ రొమ్ము దగ్గర పెట్టుకొని బేబీని సక్ చేస్తే మనకు పాలు వెంటనే పడతాయి, బాగా పడతాయి. దాంతోపాటు మదర్ ఫీడింగ్ ఇంప్రూవ్ అవడానికి మనం పత్యాగా చేయకూడదు. మదర్కి బాగా డైట్ ఇస్తే దాంతోపాటు బేబీకి పాలు బాగా పడతాయి. బేబీకి సక్ చేస్తూ, బేబీ స్టిమ్యులస్తో బేబీని హత్తుకొని ఒత్తుకొని ఉంచితే పాలు బాగా పడతాయి. సో యూజువల్గా సాధారణంగా పాలు సరిపోతాయి. డైరెక్ట్గా బేబీ సక్ చేయని పక్షంగా, తగ్గుపాలు సరిపోయిన పక్షంగా నెక్స్ట్ ఏం చేయాలంటే తగ్గుపాలు పిండేసి శుభ్రమైన గిన్నెతో పడుతుండొచ్చు. ఎప్పుడు కూడా పాలు డబ్బాగా వేసి పీకతో పట్టకూడదు. పీకతో పడ్డా ఏమవుతుందంటే బేబీకి కన్ఫ్యూజన్ వచ్చి డైరెక్ట్గా రొమ్ము పట్టుకోవడం మానేసి తగ్గుపాలు తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడు కూడా పాలు డబ్బాగా అంటూ వాడకండి. ఫస్ట్ తగ్గుపాలు లేని పక్షంగా తగ్గుపాలు పిండేసి స్పూన్ తగ్గిన ఉగ్గిన తగ్గిన ఇవ్వాలి. అవి కూడా లేకపోతే అప్పుడు బయట డబ్బా పాలు వాడచ్చు అవసరం అయితేనే. లేకపోతే మదర్కి ఫీడింగ్ బాగా ఇస్తే ఖచ్చితంగా 100% మదర్ నుంచి ఫీడింగ్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. నెలలకు బరువుతో పుట్టిన పిల్లలు, వారిని ఎలాంటి సంరక్షణలో ఉంచాలి? మనకి అప్పుడే పుట్టిన బేబీస్ 3-4 kg ఉన్న బేబీస్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అవుతుంటుంది. అలాంటి ప్రీటర్మ్ బేబీస్ అంటే మంత్స్ అనుకుంటా 37 weeks కన్నా ముందు పుట్టిన బేబీస్ కానీ, లేదంటే 2 kgs కన్నా తక్కువ వెయిట్ ఉన్న బేబీస్ కానీ హ్యాండిల్ చేయడం ఇంకా ఎక్కువ రిస్క్, కష్టం కూడా. సో వాటికి మనం చేయాల్సిన ఏంటంటే మీకు ఇంటి దగ్గర బేబీని ఎంత కేర్ తీసుకోవాలంటే ఐసీయూగా ఉన్న బేబీని ఎలా చూసుకుంటామో అంత కేర్ తీసుకోవాలి. మన బేబీని టచ్ చేసే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకొని, శానిటైజ్ చేసుకొని టచ్ చేయాలి. బేబీని ఎప్పుడు స్కిన్ టు స్కిన్గా ఉంచుకోవడానికి, వెచ్చగా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. బేబీని వింటర్ సీజన్ కాబట్టి బాగా కవర్ చేసి క్యాప్, మాస్క్, గ్లౌస్ వేసి, స్వెటర్ వేసి బాగా వెచ్చగా ఉంచుకుంటే మనం బేబీకి పాలు ఎంతైతే ఇస్తున్నామో బేబీకి ఇచ్చిన పాలు బేబీ వెయిట్ గెయిన్కి, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతాయి. మనం కాకుండా బేబీని అంత బాగా హ్యాండిల్ చేయకపోతే బేబీ తాగిన పాలని కూడా బేబీ వెచ్చదనం కోసం వాడేసుకుని వెయిట్ గెయిన్ అంటూ మనకు కనబడదు అనమాట. సో బేబీని ఇన్ఫెక్షన్స్ కాకుండా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే వారికి ఇమ్యూనిటీ సగమే ఉంటుంది కాబట్టి. దాంతోపాటుగా ఫీడింగ్ బాగా ఇవ్వాలి. దాంతోపాటుగా మనం సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్స్ కాకుండా నీట్గా ఉంచుకుంటే చాలా వరకు బేబీస్ని మిగతా బేబీస్తో సమానంగా తీసుకొచ్చేయచ్చు. నవజాత శిశువులకు సంబంధించి వచ్చే పచ్చకామర్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎలాంటి చికిత్స అందిస్తారు? ఇది అందరికీ కామన్గా వచ్చే కాంప్లైంట్. ఎందుకంటే మనకు బేబీ పుట్టిన వెంటనే ప్రతి ఒక్కరు చెప్తారు కళ్ళు పచ్చగా ఉన్నాయి ఏంటా అని. సో బేబీస్ 10 మంది పెరుగు పుడితే 8 మందికి జాండీస్ ఉంటుంది. ఆ జాండీస్ సాధారణంగా అందరికీ వస్తాయి. ఎందుకంటే బేబీస్లో బ్లడ్ అనేది ఎక్కువ ఉంటుంది, హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హిమోగ్లోబిన్ పగిలి జాండీస్ వస్తుంది. దాంతోపాటుగా మనకి పగిలిన తర్వాత లివర్ మనది మెచ్యూరిటీ వల్ల క్లియర్ చేస్తుంది. కానీ ఇంకా పుట్టిన బేబీస్కి లివర్ అంత మెచ్యూర్ అవ్వదు కాబట్టి ఎక్కువ బ్లడ్ పగిలిపోద్ది, లివర్ అంత ఫాస్ట్గా క్లియర్ చేయలేదు. సో ఈ 2 బేబీస్కి నార్మల్గా, అది మనం అర్థం చేసుకోవాలి. మనకి పెద్దవారికి జాండీస్ 1-2 కన్నా ఎక్కువ ఉంటే చాలా సీరియస్. అదే చిన్నపిల్లలకి జాండీస్ 14-15 వరకు కూడా సాధారణంగా ఏమీ జరగదు. 15 కన్నా ఎక్కువైతే ఏంటి ఇబ్బంది అంటే మరి బాగా ఎక్కువ అయిపోయి 20-25 దాటేస్తే బ్రెయిన్కి పాకుతుంది. సో ఒకసారి బ్రెయిన్కి పాకి బ్రెయిన్గా అటాచ్ అయిపోయిందంటే అది మనం జీవితాంతం ఇంకా సెపరేట్ చేయగలం. ఆ డిఫెక్ట్స్తో బేబీస్ ఉండిపోతారు. సో ఆ జాగ్రత్త మనం తీసుకోవాలి. భయపడాల్సింది కాదు, అలాగే అశ్రద్ధ చేయాల్సింది కూడా కాదు. సో మనం టైం మానిటర్ చేసుకొని ఈ జాండీస్ కూడా ఎలా పెరుగుతుంది అంటే 5 to 7 days 10 days దాకా బాగా ఎక్కువై
10th డే తర్వాత నుంచి తగ్గుతూ ఉంటుంది. సో మనం ఆ టైం పీరియడ్ బట్టి డాక్టర్ గారు చెప్పిన రికమెండేషన్స్ బట్టి మనం ఫాలో అవుతూ టైం టు టైం చూపించుకొని చెక్ చేసుకొని చూస్తుంటే ఇది ఆ డేంజర్ రిస్క్ కాకుండా మనం చాలా వరకు మనం కాపాడగలం. ఇన్ కేస్ ఈ 15-16 కన్నా ఎక్కువైన బేబీస్ని ఏం చేస్తామంటే ఫోటోథెరపీ రైట్ కింద పెడతాం. మనం భయపడాల్సిన ఇంజెక్షన్స్ కానీ టానిక్ కానీ అలా ఏమీ అవసరం లేదు. పాలు బాగా పడితే పాలుతో కొంతవరకు జాండిస్ క్లియర్ అవుతుంది. రెండోది ఫోటోథెరపీ లైట్ కింద పెడితే ఆ లైట్ బేబీ స్కిన్ మీద పడి ఆ జాండిస్ని క్లియర్ చేస్తుంటుంది. సో సింపుల్ ట్రీట్మెంట్ కాబట్టి మనం టైంకి ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మూడోది సాధారణంగా ఉండే అనుమానం ఏంటంటే ఈ ఎండగా పడితే జాండిస్ తగ్గిపోద్దా అనుకుంటారు, కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ అసలు ఏమీ లేదు. ఎండ పడితే బేబీకి జాండిస్ తగ్గదు. వెచ్చదనం వస్తుంది తప్పితే విటమిన్ డి కూడా ఎర్లీ మార్నింగ్ ఎండకి అంత ఎక్కువ రాదు. సో వెచ్చదనం కోసం పెట్టండి, కానీ జాండిస్ తగ్గిపోద్దని అనుకోకండి. సార్, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పిల్లలకి ఇచ్చేటువంటి వ్యాక్సినేషన్ అటువంటిది ఎలా ఉంటుంది ఆ విషయం? వ్యాక్సినేషన్ అనేది పుట్టిన వెంటనే స్టార్ట్ అవుద్ది. బేబీకి ఇచ్చే ఫస్ట్ వ్యాక్సినే మదర్ ఫీడింగ్ వచ్చే ఇమ్యూనిటీ బేబీకి కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది. అది మన వ్యాక్సిన్తో సమానం కింద గమనించాలి. బేబీ పుట్టిన 24 hours లేదంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇచ్చే వ్యాక్సిన్స్ బీసీజీ టీబీటీకే ఇస్తాం ఎడం చేతికి. అది 1-2 నెలల తర్వాత చిన్నగా చీంపుంటు పడి పగిలిపోయి చేతికి మచ్చపడుతుంది. అది కంగారు పడకండి ఎవరు కూడా. రెండోది హెపటైటిస్ బి కామే రాకుండా తొడకిస్తారు. మూడోది పోలియో డ్రాప్స్. ఈ 3 అన్నవి పుట్టిన బేబీస్కి 2 kg పైన పుట్టిన బేబీస్ అందరికీ ఈ వ్యాక్సిన్స్ 3 ఇస్తాం. 2 kg కన్నా తక్కువ పడితే మాత్రం హెపటైటిస్ బి వ్యాక్సిన్ వెయిట్ చేస్తాము. లేకపోతే 3 వ్యాక్సిన్స్ అన్ని బేబీస్కి వితిన్ 24 hours లేదంటే డిశ్చార్జ్ అయ్యే లోపు ఇస్తే మంచిది, ఇన్ఫెక్షన్స్ కాకుండా. దాని తర్వాత కూడా మన గవర్నమెంట్ చాలా వరకు వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో గవర్నమెంట్ ఇచ్చే వ్యాక్సిన్స్ అన్నీ కూడా మనం వేయించుకోవాలి. అది కాకుండా కొన్ని ప్రైవేట్ వ్యాక్సిన్స్ ఉంటాయి. అది మనం కొన్ని ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ సాధారణంగా మనం ఎక్కువ వినే వ్యాక్సిన్స్ మనం వేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫ్లూ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ సీజన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ వచ్చింది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు సమానంగా ఎఫెక్ట్ అయ్యారు. సో ఆ వ్యాక్సిన్ సీజన్ రాకముందే మనం వేయించుకుంటే చాలా వరకు ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. హాస్పిటల్ జాయిన్ అయ్యేంత సీరియస్ అవ్వకుండా ఆపొచ్చు. రెండోది న్యూమోనియా వ్యాక్సిన్ గవర్నమెంట్ వేస్తుంది. దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రాగా వేయించడం మంచిదే. మూడోది టైఫాయిడ్ వ్యాక్సిన్ చాలా ఇంపార్టెంట్. అది దానివల్ల కూడా మనం చాలా వరకు మనం టైఫాయిడ్ వచ్చింది మా పాపకి, టైఫాయిడ్ వచ్చింది మా బాబుకి అనుకుంటాం. సో ఈ వ్యాక్సిన్ వేయడం వల్ల చాలా వరకు టైఫాయిడ్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయొచ్చు. నాలుగోది చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయొచ్చు. ఇవి కాకుండా కొన్ని బ్రెయిన్ ఫీవర్ వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి. సో మీ డాక్టర్ గారిని అడిగి ఏ వ్యాక్సిన్స్ అవసరం ఏ వ్యాక్సిన్స్ కాదనేది మనం ఆలోచించుకొని ఎంత వీలైనంత వరకు ఎన్ని వ్యాక్సిన్స్ వేస్తే బేబీకి అంత ప్రొటెక్షన్ అనేది గమనించుకోవాలి మనం. మెడికవర్కి సంబంధించి పీడియాట్రిక్ నియోనటల్ సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి? డెఫినెట్గా ఇది వరకు నేను ప్రామిస్ చేయగలం. పీడియాటిక్ మదర్ అండ్ చైల్డ్ వరకు మాత్రం మీకు ఎండ్ ఆఫ్ ద కేర్ అంటే మనకి ప్రపంచంలో ఏదైతే మనం ఇస్తున్నామో ఆ లెవెల్ ఆఫ్ కేర్ని మనం రీచ్ అయిపోయాము. సో ఆ కేర్ మనం ఎఫర్డబుల్ రేంజెస్గా మనం ఇవ్వచ్చు అందరికీ కూడా. అన్ని సర్వీసెస్ న్యూ బార్న్ బేబీస్, ప్రీటర్మ్ బేబీస్, హై రిస్క్ బేబీస్. ఈ మెడికల్తో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి అన్ని డిపార్ట్మెంట్స్ ఒకే బిల్డింగ్గా ఉంటాయి. సపోజ్ స్కాన్ కావాలంటే మన స్కాన్ బయటకి తీసుకెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎంఆర్ఐ, సిటీ ఏది అడిగితే అది అన్ని విత్ ఇన్ ద హాస్పిటల్ ప్రిన్సెస్గా మనకు ఒకే ప్లేస్లో దొరకడం అనేది సాధారణంగా మిగతా హాస్పిటల్స్లో మిగతా ఇంకెక్కడైనా సరే అది అలా దొరకడం చాలా కష్టం. సో మనకి హాస్పిటల్కి ఆ అడ్వాంటేజ్ ఉంది. మనం అన్ని రకాల హై రిస్క్ కేసెస్ హ్యాండిల్ చేస్తాం. అన్ని రకాల ప్రీటర్మ్ బేబీస్ 1 kg 600 grams ఎంత తక్కువ వెయిట్ అయినా సరే హ్యాండిల్ చేస్తాము. అంత హై రిస్క్ వెంటిలేటర్ లేదంటే ఏ కేర్ అయినా సరే మనం ఇక్కడ A to Z ఇచ్చే పొజిషన్గా ప్రస్తుతానికైతే మెడికల్ డెఫినెట్గా ఉంది. మీకు ఆ హామీ వరకు మాత్రం మేము ఇవ్వగలం. థ్యాంక్ యూ. తల్లి బిడ్డల సంరక్షణలో అదేవిధంగా వైద్యానికి సంబంధించి అత్యుత్తమ ప్రమాణాలతో మెడికవర్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందిస్తున్నాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి నవజాత శిశువుల విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని సరైన సమయంలో నిపుణులైన వైద్యుల దగ్గరకు చికిత్స తీసుకోవాలి అని చెప్తున్నారు డాక్టర్ లక్ష్మణ్ కుమార్. వీడియో జర్నలిస్ట్ అశోక్తో లక్ష్మీనారాయణ, SDV న్యూస్, విశాఖపట్నం.